అన్నని విభేదిస్తూ, అన్నని ద్వేషిస్తూ తండ్రిని మంచోడే కానీ ఆయన చుట్టూ ఉన్నోళ్ళందరూ చెడ్డోళ్ళని ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ తనకి అన్నం పెట్టినటువంటి పార్టీ, తన కుటుంబానిలోకి సంబంధించినటువంటి పార్టీని వరుసబెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి కవిత ఇప్పుడు ఏమన్నా కాంగ్రెస్ గుటికి చేరబోతున్నారా? హరీష్ రావుని విమర్శించడం, నిరంజన్ రెడ్డిని విమర్శించడమా, కేటీఆర్ని విమర్శించడమా, కేసీఆర్ని విమర్శించడం ఇదంతా జరుగుతున్నటువంటి వేళ ఆమె వేరే ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ గుడికి. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నంత వరకు ఇప్పుడు తమిళనాడులో కనిమొళికి ఇప్పుడు మంచి మిత్రురాలు. కనిమొళిని వాళ్ళు రాజ్యసభ వరకు ఇచ్చి వదిలేస్తున్నారు తప్పించి అక్కడ ఎలక్షన్లో తీసుకోవట్లేదు. అంటే తమిళనాడు రాష్ట్రంలో ఆమెకేం ప్రయారిటీ పట్టదు. తన కొడుకు ఇచ్చుకున్నాడు కానీ ఎవరైతే అక్కడ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్కి అవకాశం ఇచ్చుకున్నాడు కానీ కనిమొళిని పక్కన పెట్టారు. రాజ్యసభ అయితే ఇస్తున్నారు. అట్లాగే ఇక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్ అట్లాగే లోక్సభ రాజ్యసభ ఇస్తారు తప్పించి తనకేమి అవకాశం ఇవ్వరన్నటువంటి ఉద్దేశంతో అదే ఏ మంత్రి పదవి రాష్ట్ర స్థాయిలో పొందాలంటే ఇక బీఆర్ఎస్లో సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ గుటికి చేరాలనుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్కి అనుకూలంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఆవిడ పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వస్తుంది. పైగా ఒక రకమైనటువంటి దబాయిస్తోంది, బీఆర్ఎస్ని చీల్చే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి దశలో తాజాగా ఆమె ఇప్పుడు ఎవరు అమ్మాయి మన షర్మిల ఆ మధ్యన చంద్రబాబు గారిని కలవడానికి పసుపు చీరలో పసుపు బొకే పట్టుకుని వెళ్తే జగన్ కూడా విమర్శిస్తే ఇవ చెల్లి చీర మీద కూడా మాట్లాడతావా అంటూ తీవ్రంగా విమర్శించారు. కాబట్టి కేటీఆర్ ఏమి అనకపోవచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి బట్టి విక్రమార్క కుటుంబంలోని వివాహ ఫంక్షన్కి అటెండ్ అయినటువంటి సందర్భంలో ఆమె కాంగ్రెస్ తరహా శారీ అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఆ కలర్ శారీ ఇది అన్నటువంటిది. సరే, ఆవిడ ఇష్టం, ఆవిడ ఏ శారీ కట్టుకోవాలనేటటువంటిది ఆమె హక్కు. దాంతోపాటు అది కాంగ్రెస్ శారీ అనడానికి లేదు, దాన్ని ఏమంటారు మన నేత శారీ లేకపోతే చేనేత శారీ అనేటటువంటిది కూడా చెప్పచ్చు. బట్ ఇప్పుడు ఇది చర్చకి తీసుకొస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే కవిత కాంగ్రెస్లోకి చేరి అక్కడ మంత్రి పదవి తీసుకోవడమా, లేకపోతే షర్మిల లాగా పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయడమా, ఏం చేస్తారన్నది చూడాలి.